గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 2019 నుండి 2024 వరకు జరిగిన కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ నిధులు, స్మార్ట్ సిటీ నిధుల దుర్వినియోగంపై విచారణ చేపట్టి తగు చర్యలు చేపట్టాలని కోరుతూ కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు శనివారం జిల్లా కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కార్పొరేషన్ స్మార్ట్ నిధులను ఇష్టానుసార రీతిలో దుర్వినియోగం చేశాడని, కాకినాడ నగర ప్రజలు తమ కష్టార్జితాన్ని పన్నుల రూపంలో కార్పొరేషన్కు చెల్లిస్తే వాటిని సక్రమంగా ప్రజలకు ఉపయోగపడే పనులు నిర్వహించకుండా కాసుల కక్కుర్తితో కాకినాడ నగర ప్రజలకు సంబంధం లేని పనులకు వినియోగించి కార్పొరేషన్ నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపించారు. కార్పొరేషన్ నిధులు దుర్వినియోగంపై సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, నురుకుర్తి వెంకటేశ్వరరావు, తుమ్మల రమేష్, వమ్మి బాలాజీ, బచ్చు శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల కష్ట రూపంలో కట్టినటువంటి పన్నుల డబ్బులు దోసేశాడని చెప్పి మీకు చెప్పడం జరిగింది. అయితే ఈ రోజున ఏదైతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేసిన అవినీతి ఇంత అంతా కాదండి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి ₹1 తీసుకురాలేదండి. 5 సంవత్సరాల్లో ₹1 తీసుకురాకుండా కాకినాడ ప్రజలు ఏదైతే పన్నులు కట్టారో పన్నులు కట్టిన డబ్బే దోస్తాడండి. ఎంత దుర్మార్గం అంటే ఎక్కడ కూడా రాష్ట్రంలో ఎక్కడ కూడా జరగలేదండి ఇలాగా. ఆ దోసేయడం కాకుండా టీడీఆర్ బాండ్ల ద్వారా కూడా దోస్తాడు. టీడీఆర్ బాండ్స్ రూపంలో సుమారు 500 కోట్లు కొట్టేశాడు. ఈ విధంగా కొత్త రకం స్కాములు చేసి ఈరోజు కాకినాడ ప్రజల కష్టాన్ని దోస్తాడు. దీని మీద కలెక్టర్ గారు దర్యాప్తు చేసి ఇవన్నీ కూడా దీనిపై చర్యలు తీసుకోవాలి. బాధ్యులు ఎవరన్నా 6 చర్యలు తీసుకోవాలి. మరి ముఖ్యంగా చెప్పాలంటే టీడీఆర్ బాండ్స్తో పాటు మనం స్మార్ట్ సిటీలో పనులన్నీ చేసామండి. ఆ రోజు 2014 నుంచి 19 వరకు నేను శాసనసభ్యులుగా ఉన్నప్పుడు స్మార్ట్ సిటీలో కొన్ని పనులు చేస్తాం. చూడండి ఎంత పెద్ద స్కామ్ చేశాడో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. పనులు మేము చేసేసిన తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత, ఈయన ఎమ్మెల్యే అయిన తర్వాత అదే పనుల్లో మరి కార్పొరేషన్ నుంచి రోడ్లు కేటాయించి వేసేసిన రోడ్లకే మళ్ళీ రోడ్లు వేసినట్టుగా బిల్లులు తీసుకున్నారండి. అవి కూడా ఇస్తున్నాం ఈ రోజున. అది 100 కోట్లండి సుమారు. దాని వివరాలు కూడా ఇచ్చాం ఈరోజు. 100 కోట్లు సుమారు కార్పొరేషన్ నిధులు బిల్లులు పెట్టేసి తీసుకున్నాడు. స్మార్ట్ సిటీలో పనులు చేస్తామయ్యి. స్మార్ట్ సిటీలో చేసిన పనులే మళ్ళీ కొత్తగా వాళ్ళ సొంత మనుషుల్ని టెండర్లు వేయించి ఆ బిల్లుల సొంత మనుషుల ద్వారానే తీసుకున్నాడండి. ఆ పేర్లు కూడా ఇచ్చాం ఈరోజు. 100 కోట్లు కాకినాడ ప్రజలారా, స్మార్ట్ సిటీలో మేము డెవలప్ చేస్తే, పనులు చేసేస్తే అదే పనుల పైన వేసేసిన రోడ్డు మీద మళ్ళీ ఈయన కొత్తగా రోడ్లు వేస్తున్నామని చెప్పేసి రోడ్లు వేయలే, కేవలం బిల్లు పెట్టేసుకున్నాడు అంతే. తీసుకున్నాడు 100 కోట్లు సుమారు దోస్తాడండి. కాకినాడ ప్రజల కష్టాన్ని దోస్తాడండి. ఈ రోజున దర్యాప్తు చేయాలని చెప్పాం. అదేవిధంగా కలెక్టర్ గారు కూడా దీని మీద స్పందించి తప్పనిసరిగా దీని మీద ఒక స్పెషల్ ఆఫీసర్ని వేసి ఎంక్వైరీ చేస్తానని చెప్పారు. ఈ విధంగా ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మీ ద్వారా తెలియజేస్తున్నాం.